లను అలంకరిస్తారు. మీ దేవుడు గుడిలో ఉండడని మీకు తెలీదా? రెండు రాత్రులు కష్టపడి చేస్తున్న మీ పని వలన దేవుడేమైనా సంతోషిస్తాడా? విశ్వాసులేమైనా నేర్చుకుంటారా? అన్యజనులు ఏమైనా తెలుసుకుంటారా? అయితే ఎవరికోసం ఇదంతా? ఆలయాలకి వ్యాపార సంస్థలకి చేసినట్లు ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవ్యం ప్రత్యేకమైనది. మతాచారాలు తెచ్చి ఈ మార్గాన్ని కూడా మతంగా మార్చొద్దు. అనవసర పనికి సమయాన్ని ఖర్చు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. ఇన్ని గంటలు ఎప్పుడైనా ప్రార్థించారా? ఆలోచించు. ఈ కష్టాన్ని ప్రభువుని ప్రకటించడానికో క్రైస్తవుల్ని బలపరచడానికో వినియోగించండి. రేయ్, త్వరగా రారా, కట్ చేస్తాం. వస్తున్నాను. రే, ఈ డెకరేషన్ మధ్యలో నిలబడి ప్రేయర్ చేస్తుంటే ప్రశాంతంగా ఉంటుందా? డెకరేషన్ లేకుండా ఇలానే ప్రేయర్ చేస్తే బాగుందా? ఆలోచించండి. డెకరేషన్ లేకపోతేనే బాగుందిరా. అవునరా, ఇలాగే బాగుంది. కమర్షియల్ వాళ్ళు కస్టమర్స్ కోసం చేస్తారు. హిందూస్ తమ దేవుడు ఆలయంలో ఉంటాడని చేస్తారు. మరి మనం ఎందుకు చేస్తున్నాంరా? ఎవరు చేయమన్నారు? ప్లాన్ చేసేటప్పుడు మనుషులను దృష్టిలో పెట్టుకుని చేసాం. ఒక్క క్షణమైన దేవుడనే థాట్ మనలోకి వచ్చిందా? మరేం చేద్దాంరా? చచ్చిన హడావిడిగా కాకుండా ప్రశాంతంగా ఉంచుదాంరా. ఏం వండి పట్టుకెళ్దాం? ఏదైనా వెరైటీగా ప్లాన్ చేద్దాం. ముందు సంవత్సరం రత్నమాల గారు తెచ్చిన దానికోసం అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఏదో ఒకటి చేద్దాం. అవును, ఈసారి చర్చిలో వాళ్ళంతా మన కోసమే చెప్పుకునేలా ప్లాన్ చేద్దాం. అవునవును. ఏం చేస్తే బాగుంటుందంటావు? చికెన్ పఫ్ తీసుకెళ్దామా? అందులో వెరైటీ ఏముంది? పూతరేకులు చేద్దాం ఏంటండి? పూతరేకుల కంటే చికెన్ ఐటమే ఏదో ఒకటి పట్టుకెళ్దాం. చికెన్ రోల్ చేద్దామా? చికెన్ రోల్సా? బాగానే ఉంటుందేమో. సరే అయితే చికెన్ రోల్స్ ఫైనల్. ఓకే. ఏంటది? ఏంటి? ఎవరు నువ్వు? ప్రశ్నని ప్రశ్నించడానికి వచ్చాను. ఏం ప్రశ్నలు? ఈ విందు ఎందుకు చేస్తున్నారు? యేసుక్రీస్తు పుట్టుకని జ్ఞాపకం చేసుకోవటం ఎంత సంతోషం, అందుకనే విందు. విందు ఎవరికి చేయాలి? మన బంధువులకి, సహోదరులకి. అన్యజనుల్లో కొందరు విందును కూడా తమకు ఘనత తెచ్చుకోవడానికి వాడుకుంటారు. క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ప్రేమ విందులు పోయి పేరు కోసం చేసే విందులొచ్చేశాయి. మీ సహోదరులకు విందు చేస్తున్నారు. సరే, మరి యేసుక్రీస్తుకు చేయరా? యేసుక్రీస్తుకు విందు చేయొచ్చా? ఎలా? బైబిల్లో వెతకండి. ఆయనకు విందు ఎలా చేయాలో తెలుసుకోండి. ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికొచ్చాను. నువ్వు చేస్తున్నదేంటి? క్రిస్మస్ ట్రీ. అంటే ఏంటి? బైబిల్లో ఎక్కడుంది?
ఆదిమ సంఘం వారెవరైనా అలా చేశారా? అసలు ఈ ట్రీ ఏ జాతిది? దీన్ని ఎవరు ప్రారంభించారు? క్రిస్మస్లోనికి ఎలా వచ్చింది? ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ట్రీలకు 16,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? అన్ని కోట్ల దీని నుండి సంఘానికి ఏం నేర్పిస్తావు? సమాజానికి ఏం తెలియజెప్తావు? అసలు ఎందుకు చేస్తున్నావు? అంటే అందరూ చేస్తున్నారని. అందరూ ఎందుకు చేస్తున్నారు? తెలీదు. తెలుసుకో. నువ్వు చెప్పొచ్చు కదా. నేను ప్రశ్నని, సమాధానాన్ని కాదు. నువ్వే తెలుసుకో. రోమేలు సూర్యదేవత ఆరాధికులు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న సూర్యుడు అతి తక్కువసేపు కనిపిస్తాడు. ఆ రోజును వారు సోల్స్టిస్ అంటారు. సూర్యకాంతి ఎలా ఉన్నప్పటికీ 365 రోజులు పచ్చగా ఉండే ఫిర్-ట్రీని దేవతగా భావించి వీరు సోల్స్టిస్ రోజున ఆ చెట్టుని వెండి బంగారాలతో అలంకరించి పూజిస్తారు. నేటికి కూడా వారు ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోల్స్టిస్ మరియు క్రిస్మస్లు ఒకే వారంలో జరగడంతో కాలక్రమేణా సోల్స్టిస్ ఆచారాలు క్రిస్మస్లో కలిసిపోయాయి. ఫిర్-ట్రీకి లేక దాని నమూనాకి వెండి బంగారు రంగుల వస్తువులు లేక లైటింగ్ అమర్చి చెట్టును పూజిస్తున్నారు. ఇంతకాలం క్రిస్టియన్స్ అందరము ఒక విగ్రహారాధన పండుగను ఇంత ఆర్భాటంగా చేస్తున్నామా? ఇంత అజ్ఞానంలో ఉన్నామా? ఛే! హలో, ఇందాక డ్రైవింగ్లో ఉండి ఫోన్ చూసుకోలేదురా, చెప్పు. అది డిసెంబర్ 23వ తారీఖు బాణసంచ కావాలని ఫోన్ చేశానురా. మీ ఓనర్తో మాట్లాడి డిస్కౌంట్ ఏమైనా ఇప్పిస్తావేమో అని. డిస్కౌంట్ అంటే కస్టమరా బాబు. డిసెంబర్ ఆర్డర్ చూస్తుంటే దీపావళిని మించిపోయేలా ఉన్నాయి. సరుకు డెలివరీ చేయడమే కష్టమయ్యేలా ఉంది. అవునా? ముందు నీకేం కావాలో చెప్పు, రేట్ నేను చూసేస్తానులే. రాసుకో అయితే. రాసుకుంటానుండు. చెప్పు. 200 జువ్వలు, 50 బాంబులు. రాసాను చెప్పు. 10,000 వాళ్ళ ఒకటి, 1000 వాళ్ళలో ఒక 10, చిచ్చుబుడ్లో 100. రాసుకున్నావా? రాసుకున్నాను. ఇన్ని చెప్పేస్తున్నావు కానీ ఇప్పుడున్న రేట్లకి, ట్యాక్స్లకి, స్కేర్సిటీకి నేను ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా చాలా అయిపోతుంది. ఆలోచించుకో మరి. దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏవైనా చేస్తాం. క్రిస్టియన్స్ కదరా. సర్లే. 23rd అసలు మిస్ అవ్వకూడదు రాయ్. 20వ తారీఖుకి సరుకు రెడీ చేస్తాను, వచ్చి తీసుకుపో. బాయ్. సరేనా, బాయ్. ఈ సాంగ్ మిక్స్ బై DJ ప్రవీణ్. బాబు ఏంటి న్యూసెన్స్? ఏంటయ్యా సౌండ్ తగ్గించండి. బాబు ఏంటిది అన్నా? గోళ ఎల్లరేంటి? ఏంట్రా ఏదో గొడవ చేస్తున్నాడు. ఎవడు పట్టించుకోడేటయ్యా? హలో, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నాడు? నిన్నొక్కరు ఈ రోజు ఒక్కరు. ఏంటి గోళ? బాబు ఏంటి న్యూసెన్స్? పడుకోనివరా? మమ్మల్ని పడుకోనివరా అంటున్నాను. పర్మిషన్ లెటర్ జిరాక్స్ కాపీ ఉంచుకుని పడుకోండి. ఏంటయ్యా సౌండ్ తగ్గించండి. పర్మిషన్ లెటర్ ఇచ్చాను కదా, పడుకోండి. గుడ్ డే, హ్యాపీ క్రిస్మస్. ఓకే, నాకు కూడా టైం వస్తుంది, చూస్తా. ఓకే ఓకే.
పుట్టును క్రీస్తు నేడు పుట్టును